మా వాళ్ళని కొడతావా? ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం? ఆగండి. గొడవే మేననుకుంటే కొట్టేసుకుందాం, దానికేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మా వాళ్ళు మీ కార్ని డ్యామేజ్ చేశారు అంతే కదా? అవును. సరే, డ్యామేజ్ చేస్తే నష్టపరిహారం కట్టాలి అంటున్నారు, బాగుంది. కానీ 10 లక్షలు 25 లక్షలు ఏంటన్నయ్యా? అవును, 10 లక్షలు కట్టాల్సిందే. సరే, ఒక పని చేద్దాం. నేను మీతో వస్తాను, మీ కార్ని తీసుకుని గ్యారేజ్ కి వెళ్దాం. అక్కడ మొత్తం రిపేర్ చేయిస్తాను. ఎంత బిల్ అయిందో నేను పే చేస్తాను, ఓకేనా? అదేం కుదరదు, 10 లక్షలు ఇవ్వాల్సిందే. అయితే మీకు పడాల్సిందే. ఏంటమ్మా, నీకు బలం ఉంది కదా నీ దౌర్జన్యం చేస్తున్నావు? ఏంట్రా? నేను బలం ఉందని కొట్టట్లేదురా, మా ఆయన మీద చెయ్యబోయారు చూసారా, అందుకు కొడుతున్నా. అక్క అక్క ఇలా కాదురా, మిమ్మల్ని. అక్క వద్దక్క, రేయ్! అక్క వద్దక్క. రండిరా, రండి. అమ్మా అమ్మా, వద్దక్క, మీకు దండం పెడతానక్క. నాకు దండం పెట్టడం కాదురా, రారా, రా. మా ఆయన క్షమాపణ అడుగు. సారీ బావా, మమ్మల్ని క్షమించి బావా, క్షమించండి అత్తగారు. ఎవర్రని కత్త? తిను బావ అయినప్పుడు, ఈమె సిస్టర్ అయినప్పుడు, సిస్టర్కి అత్త అయినప్పుడు అత్తే కదా అత్త. చెప్పుతో కొడతాను ఎదవా. అక్క సారీ అక్క. రేయ్, నిజంగా నష్టం జరిగితే నష్టపరిహారం అడగటంలో తప్పులేదు. కానీ బలం ఉంద కదా అని ఇళ్ల మీదకొచ్చి ఆడవాళ్లు పట్టుకుని వీధుల్లో కీడుస్తాను, పరువు తీస్తాను అన్నారనుకో, ఒక్కొక్కరికి పచ్చడైపోద్ది. బయలుదేరండే. ఏమే కోడలా, కుటుంబం పరువుని నా చిన్న కోడలు కాపాడుతుంది, దాని గ్లామర్ కాపాడుతుంది అన్నావుగా. ఇప్పుడు నీ కుటుంబం పరువు రోడ్డు మీద పడకుండా ఎవరు కాపాడేరే? నీ చిన్న కోడలు గ్లామరా, లేక నా మనోరాలు కెపాసిటీనా? అదత్తయ్య విషయం. ఒక్కో సిచ్యువేషన్ లో ఒక్కో మనిషిలో ఉండే క్వాలిటీ ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటికి కెపాసిటీయే కావాలి, గ్లామర్ తో పని లేదు. గ్లామరే ముఖ్యం అనుకునే కాంపిటీషన్స్ ఉంటాయి చూసారా, అప్పుడు మీరన్న మాట వర్కౌట్ అవుతుంది.